హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలోని జిల్లాలకు జాతీయ అవార్డు ప్రకటిస్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరు సీతారామరాజు జిల్లాకు కేంద్రం అవార్డు వరించింది. ధర్తీ ఆజా జన్ భాగీదారీ అభియాన్ కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు అల్లూరు జిల్లాను ఆ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఈ అవార్డును స్వీకరించారు. ఈ నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద స్పందించారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ధర్తీ ఆజా జన్ భాగీదారీ అభియాన్ అల్లూరు సీతారామరాజు జిల్లాకు ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా అవార్డు లభించడం ఆనందంగా ఉందన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేసిన ఈ అవార్డు PMJGUA PM జన్మన్ చొరవలను అమలు చేయడం అల్లూరు జిల్లా చూపించిన ఆదర్శనీయమైన ప్రయత్నాలకు గుర్తింపు. అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యక్తిగత హక్కులు, అర్హతలు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, జీవనోపాధి, గిరిజన PVTG వర్గాలకు పోషకాహారాన్ని ప్రోత్సహించడంలో ముందుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలనే స్ఫూర్తిని ఇది ప్రతిబింబిస్తోంది. ఈ విజయాన్ని సాధ్యం చేసిన ప్రజలకు, అధికారులకు హృదయపూర్వక అభినందనలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మరోవైపు గిరిజన వర్గాలకు సాధికారిత కల్పించడంతో పాటుగా వివిధ ప్రభుత్వ పథకాల గురించి వారికి అవగాహన కల్పించడం, వారి ప్రయోజనాలను పొందేలా చూడటం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం కింద వివిధ సేవలు ఒకే చోట అందుబాటులో ఉండేలా శిబిరాలు నిర్వహిస్తారు. ఆధార్ కార్డులు నమోదు, జారీ, జన్ధన్ ఖాతాలను తెరవడం, ఆయుష్మాన్ భారత్, PM కిసాన్ యోజన వంటి ప్రభుత్వ పథకాలను గిరిజనులకు అందించడం వంటి వివిధ సేవలను ఈ శిబిరాల ద్వారా అందిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనుల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. మరోవైపు గిరిజనుల సామాజిక ఆర్థికాభివృద్ధి కోసం కేంద్రం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ను గతంలో తీసుకువచ్చింది. ఈ కార్యక్రమం కింద అటవీ ప్రాంతంలోని గిరిజన గూడెంలలో అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ పథకం కింద ఏపీలోని పలు గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లోని ప్రజల స్థితిగతులపై సర్వే నిర్వహించారు. కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, అంత్యోదయ అన్న యోజన కార్డు, గ్యాస్ సిలిండర్లు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు ఉన్నాయా లేవా అనేది సర్వే నిర్వహించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.